పట్నంలో ఏ దందా చేస్తోళ్ళ తానికన్నా ఓన్రి ఎంత కమాయిస్తున్నారే అని అడిగితే ఏం మిగులుతున్నాయి బిడ్డ, షాప్ కిరాయి సరుకు సౌదల ఖర్చులు పోను 1000-2000 సుతా వస్తలేవు అంటారు. జరంత పెద్ద దందాలు చేస్తోళ్ళైతే రోజుకు 5000 దాకా ఎన్కేస్తుండొచ్చురు. జాతరలల్లా 2-3 రోజులు గట్టిగానే గిరాకైతే పడతలు మంచిగానే పడతాయి. అయితే ఓ తానా ఓ కుటుంబం సంపాదన తెలిస్తే చక్కెర వచ్చినంత పని అవుతుందిలా. ఏమో అనుకున్నాం, కుంభమేళా తోటి కోట్ల రూపాయలు కమాయించినట్టుల్లో దందాలు చేసినోళ్ళు ఖుద్దు అసెంబ్లీలో సీఎం యోగి సారే చెప్పిండు. 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए की. అగనట ఓ కుటుంబం 130 పడవలు నడిపితే 30 కోట్లు సంపాదించిందట 45 రోజులలోనే. ఒక్క పడవ దినం 50,000 నుంచి 52,000 సంపాదిస్తే నెలన్నరల 23 లక్షలు. అన్ని పడవలే కలిపితే 30 కోట్ల ఆందాని. కుంభమేళా కోసం సర్కారోళ్ళు 7,500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల బిజినెస్ నడిచిందటుల్లో. హోటలోళ్లకు 40,000 కోట్లు, ఉప్పులు పప్పులు అమ్మేటోళ్లకు 33,000 కోట్లు, ఆటోలు కార్లు బైక్ టాక్సీలకు 1,00,000 కోట్లు సంపాదించిండ్రని లెక్కలు చెప్తుంటే ఎమ్మెల్యేలంతా నోరెళ్లబెట్టిండ్రు. యాప పుల్లలమ్మే 4 రోజులలోనే 40,000 ఎన్కేసింది ఓ వార్త చక్కర్లు కొట్టింది. మరి ఈ లెక్కల నిజమేందో మనకు తెలియదు గాని అబ్బా మేం కూడా ఆడికి పోయి చాయ్ దుకాణం పెట్టినా అయిపోవు, హోటల్ పెట్టే అంత పైకమొచ్చు అనిపిస్తుందిలే.